తల్లికి వందనం పథకం అమలుతో వైసీపీకి సంబరాలు. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం రోజైన జూన్ 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తల్లికి వందనం పథకం అమలు ప్రారంభాన్ని సెలబ్రేషన్ గా మార్చుకుంది. ప్రభుత్వం ప్రతి విద్యార్థి తల్లికి 15,000 చొప్పున నగదు జమ చేయనుంది. మొత్తం 8,800 కోట్ల రూపాయలు పిల్లల తల్లుల ఖాతాల్లో వేయనున్నట్లు ప్రకటించింది. ఈ పథకంపై గతంలో వైసీపీ విమర్శలు చేసినప్పటికీ ఇప్పుడు పథకం అమలవుతుండటంతో వైసీపీ నేతలు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం 13,000 మాత్రమే ఇచ్చేదని, ఒక్క కుటుంబానికి ఒక్కరికి మాత్రమే వర్తించేదని విమర్శించారు. ప్రస్తుత పథకంలో ప్రతి పిల్లవాడికి పూర్తి మొత్తం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం ద్వారా దాదాపు 68 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. 93% విద్యార్థులకు వర్తించనున్న ఈ పథకం అధిక ఆదాయం గల కుటుంబాల పిల్లలకు వర్తించని అధికారులు వెల్లడించారు. స్కూళ్లు ప్రారంభమయ్యే రోజునే డబ్బులు జమ చేస్తామన్న హామీకి అనుగుణంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. దీంతో వైసీపీ జూన్ 12ను వెన్నుపోటు దినంగా కాక విజయం రోజుగా చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.